గైస్ వెల్కమ్ టు మినీ బ్లాగ్. ఈరోజు మనం డిస్కస్ అయిపోతున్నాం 2027 ఓడిఐ వరల్డ్ కప్ ఎలాంటి చేంజెస్, ప్లేయింగ్ లెవెల్లో ఎట్లాంటి చేంజెస్, స్క్వాడ్ ఎట్లుంటుందో ఈరోజు నేను డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఓకే, వాచ్ దిస్ వీడియో టిల్ లాస్ట్. ఓకే, ఫస్ట్ ప్లే స్క్వాడ్ ఎట్లుంటారంటే ఫస్ట్ ఓపెనర్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, బౌలర్స్ మొహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్. భువి 2025-2026 ఆర్సీబీకి ఎంత కన్సిక్యూటివ్గా బౌలింగ్ చేస్తారు. భువనేశ్వర్ కుమార్ తీసుకోవాలి, ప్రసిద్ధ్ కృష్ణ తీసుకోవాలి, మొహమ్మద్ సిరాజ్ని తీసుకోవాలి, వీళ్ళందరినీ తీసుకోవాలి. కొంచెం ఇట్లాంటి ప్లేయర్స్ని తీసుకోవాలి. 2023 మనం అంతా మంచిగానే చేసినాం, కానీ లాస్ట్ ఒక మూమెంట్లో ట్రోఫీ మిస్ అయినాం. అది ఎందుకంటే ఆస్ట్రేలియా ఎంత పెద్ద ప్రజల్లో అయినా ప్రజల్ని హ్యాండిల్ చేసి కప్పు తీసుకుపోయింది. మన లెసన్స్ కూడా నేర్చుకొని వాళ్ళ లెసన్స్ కూడా మనం కూడా నేర్చుకోవాలి. ఇది ఒక పాయింట్ ఉంటుంది. సెలెక్టర్స్, నేను దయచేసి ఒకటి చెప్తున్నాను, సెలెక్షన్ చేసేటప్పుడు మీరు చెయ్యండి. ఎవరైతే ఇప్పుడు ఫామ్లు ఉన్నారో, ఎవరైతే ఆర్సీబీ నుంచి కూడా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మీకు యూజ్ అవుతుంది. మీరు ఎందుకు సెలెక్ట్ చేస్తలేరు? ఇట్లాంటి టాలెంట్ ఉన్న ప్లేయర్స్ని సెలెక్ట్ చేయండి. అప్పుడు టీం మంచిగా ఉంటుంది. చెప్తున్నా కదా, మంచిగా ఉంటుంది టీం అప్పుడు. ఇంకేం చెప్పబోతున్నానంటే మీరు ఆస్ట్రేలియా అని కాదు, మన స్ట్రాటజీస్ ఏమున్నాయో అవి ప్లే చేయాలి గ్రౌండ్లో. ప్లేయర్స్ని ప్రజల్లో పెట్టొద్దు. మంచిగా ఆడండి, గెలవండి అని చెప్పాలి. ప్రజల్లో పెట్టకుండా కొంచెం మంచిగా చెప్పాలి. మనకి 2027 ఓడిఐ వరల్డ్ కప్ గెలవనికే ఇట్లాంటి స్ట్రాటజీస్ అన్నీ యూజ్ చేయాలి. 2023 ఆస్ట్రేలియా ఎట్లాంటి స్ట్రాటజీస్ యూజ్ చేసిన, ప్రజల్లో ఎట్లా హ్యాండిల్ చేయాలో, వికెట్స్ని అండ్ రన్స్ని ఎట్లా ఆపాలో, అపోజిట్ టీం ప్లేయర్స్ని ఎట్లా అవుట్ చేయాలో మనం కొంచెం నేర్చుకోవాలి. ఓకే, ఇట్లాంటి స్ట్రాటజీస్ అన్నీ యూజ్ చేయాలి. మనము ఏం స్ట్రాటజీస్ యూజ్ చేయకుండా మనం ముందుకు పోతే ఇట్లానే బోల్తావు అన్నట్టు ఉంటుంది. అండ్ మోర్ వన్ థింగ్ ఏంటంటే 2027 ఓడిఐ వరల్డ్ కప్ మన స్టేట్లో కాదు, సౌత్ ఆఫ్రికా కంట్రీలో. ఆ కంట్రీలో ఎట్లుంటాయో పిక్చర్స్ మనకి తెలుసు. ఆ పిక్చర్స్లో మనం ఆడినాం కాబట్టి మనకి రీసెంట్గా చాలా టోర్నమెంట్స్ ఆడినాం. రోహిత్ శర్మ కూడా మంచిగా ఆడతాడు. ఇట్స్ అ గ్రేట్ ప్లేయర్. ఇద్దరు ఓపెనర్స్ రొక్కో కాంబినేషన్ ఆస్ అ బెటర్. ఓకే, 2027 ఓడిఐ వరల్డ్ కప్ గెలవడానికి ఇట్లాంటి అన్ని చేంజెస్ చేయాలి. సెలక్షన్స్ మంచిగా ఉండాలి. ఓపెనర్స్ నుంచి 10th పొజిషన్ దాకా మీరు మంచిగా చేయాలి సెలెక్షన్స్. మీరు టాలెంట్ ఉన్న ప్లేయర్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేయండి. రజర్ పాటీదార్, భువనేశ్వర్ కుమార్, కునాల్ పాండ్యా, అక్షర్ పటేల్, ఇట్లాంటి ప్లేయర్స్ని సెలెక్ట్ చేయాలి. ఇట్లాంటి సెలెక్ట్ చేస్తే మంచిగా ఉంటుంది టీము. ఇట్లాంటి స్ట్రాటజీస్, ఇట్లాంటి స్క్వాడ్ వస్తే మంచిగా ఉంటుంది. అండ్ క్యాప్టెన్సీ శుభ్మన్ గిల్ ఇట్స్ అ వెరీ వెల్. లాస్ట్ 4 yearsగా నేను చూస్తున్నా కదా, క్యాప్టెన్సీ ఇస్ అ వెల్ ఉంది. ఓడిఐస్గా టెస్టులల్లో చాలా బాగుంది. ఓకే, అండ్ ఈ వీడియో నేను ఏం చెప్పబోతున్నానంటే, ఈ అంతా మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత ఓడిఐ వరల్డ్ కప్ గెలవడానికే ఇట్లాంటి స్ట్రాటజీస్ ఇవన్నీ యూజ్ చేయాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.